హాయ్ ఎట్లున్నారు మంచిగున్నారా? మనం ఇయ్యాల వరిపిండి అట్లు తెలంగాణ స్పెషల్ అన్నట్టు అట్లు సూపర్ ఉంటాయి కదా. అవి ఎవ్వరికైనా నచ్చుతాయి. పనులు లేనోళ్ళకైతే ఇంకా స్మూత్గా వెళ్ళిపోతాయి. మంచిగా తినుకుంటూ ఉండొచ్చు అన్నట్టు. ఇవి ఎట్లా అంటే వరిపిండి మంచిగా ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి, కలపడానికి ఈజీగా ఉంటుంది. తీసుకొని అందులో ఒక 2 చెంచాలంతా ఓం వేసుకోవాలి. ఓం ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం తిన్నా కానీ మన హెల్త్ మంచిగా ఉంటుంది అన్నట్టు. పిల్లలది దగ్గు తక్కువ ఉంటుంది, అంటే ఉత్తగా వేసి తినరు కానీ ఇట్లా అయితే తింటారు కదా. ఒక 2 చెంచాలంత ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది ఎందుకంటే అది కాబట్టి. ఇందులో కొంచెం కొత్తిమీర పొడి, అదే ధనియాల పొడి అంటారు కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని మొత్తం మిక్సీ చేయాలి. మొత్తం మిక్సీ చేస్తే ఎంత మిక్సీ చేస్తే మనకు సాల్ట్ మొత్తం కలిసి వాటర్ వేసినప్పుడు మంచిగా ఉంటాయి అన్నట్టు. అట్లు గిట్లా వేసుకున్నాం అనుకో స్మూత్గా సాఫ్ట్గా క్రంచీగా కూడా వస్తాయి. అట్లా వేసి మంచిగా నీళ్ళు పోసుకోవాలి. చూస్తారు కదా ఇందులో నీళ్ళు ఎట్లా పోస్తున్నా అంటే మనం ఫస్ట్ కొంచెం 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 పోసుకోవాలి. ఇలా కొంచెం పోసి మనం చేత్తోనే మంచిగా కలుపుతూనే ఉండాలి, మంచిగా కలపాలి. అప్పుడైతేనే మనకు ఉండలు లేకుండా మంచిగా కలుతుంది అన్నట్టు. ఎంత మంచిగా కలుపుకుంటే మనకు అవి మంచిగా వస్తాయి అట్లు. అందుకే మంచిగా కలుపుకోవాలి. చూస్తారు కదా ఇందులో మంచిగా కలిపేసుకొని ఇట్లా కలవాలి. ఈ కన్సిస్టెంట్ కలిసినాక మనం ఒక 10-15 నిమిషాలు పక్కెట్టుకున్నాం అనుకో ఇంకా మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఒక్కటి కూడా ఇచ్చిపోకుండా వస్తుంది. అదే మనం అప్పటిదప్పుడే పోసుకున్నాం అనుకో ఫస్ట్ ఒక 2-3 మంచిగా రాకపోవచ్చు, కానీ అదే ఒక 15 నిమిషాలు పక్కన్నాం అనుకో మంచిగా వస్తాయి అన్నట్టు. మంచిగా వస్తాయి. అదే చూస్తారు కదా ఈ గంటతో చూపిస్తున్నా. ఈ మన లిక్విడ్ అనేది మన అట్లకు పోసుకునేటట్టు ఉండాలి. మంచిగా కొంచెం పెనం హీట్ అయినాక పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చూస్తారు కదా మంచిగా ఇట్లా హోల్స్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని పోసుకోవాలి. తర్వాత హై పెట్టాలి. చూస్తారు కదా మంచిగా రౌండ్గా ఇట్లా ఫస్ట్ రౌండ్గా రాదు, తర్వాత మనం పోసిన విధానం బట్టి వస్తుంది. కొంతమంది గ్లాసు అవి ఇవి కూడా యూజ్ చేస్తారు. నాకు గరిటెతోనే మంచిగా వస్తుంది. చూస్తారు దాని మీదకి వెళ్ళి మంచిగా మనకు ఆ ఓమ ఇష్టం కదా, అది మంచిగా అనిపిస్తుంది. ఇట్లా వేసేసినాక మనం కొంచెం కారం చల్లుకోవాలి. టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది. కారం చల్లుకొని ఏదైనా దీని నుండి వచ్చే ప్లేటా లేకపోతే ఏదైనా రికాబ్ లేకపోతే ఇంకా ఏమన్నా పెట్టుకోవచ్చు. నేను కుక్కర్ది మూత ఉంటుంది కదా, అది మూత పెట్టేస్తున్నా, దీనికి వస్తుంది అన్నట్టు. ఇట్లా పెట్టడం వల్ల మనకు అది అట్లా అనేటివి పేలాయి అన్నట్టు. పేలడం మీన్స్ అక్కడ ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా వైట్గా ఉండకుండా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, క్రంచీగా ఉంటుంది అన్నట్టు. చుట్టూ ఆయిల్ వేసుకొని మనం ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ వేస్తున్నా చూసిరా, ఇంకో సైడ్ వేసి మంచిగా కాల్చుకోవాలి. చూస్తారు కదా ఇట్లా మంచిగా క్రంచీగా మన ఆరెంజ్ కలర్ అట్లా ఇట్లా అవుతుంది చూడండి, గోల్డ్ కలర్లో. అట్లా అయినప్పుడు సూపర్ ఉంటుంది టేస్ట్. దీన్ని ఇట్లా మనం దోశలా కూడా మలుపుకోవచ్చు. ఇట్లా చేస్తే అంటే చిన్నపిల్లలకి ఇష్టంగా తింటారు అన్నట్టు. రోల్స్ ఇట్లా చేస్తే ఇట్లా వెరైటీగా ఉంటుంది కదా. చూస్తారు కదా అట్లు ఇట్లా చేసుకోరు, సూపర్ ఉంటాయి. టేస్ట్ కూడా అదిరిపోతాయి. మనకు ఈజీగా అయిపోతుంది. అట్లనే ఒక పనులు లేని వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుంది. మంచిగా అట్లా ఇట్లా చేసుకొని ఏదైనా పప్పు కర్రీతో తిన్నామనుకో మస్తు ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.